2014లో మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్నెన్నో కష్టాలను ఎదుర్కొని ఎన్నో సాహసోపేతమైనటువంటి చట్టాలను చేయడం జరిగింది, బిల్లులను పాస్ చేయడం జరిగింది. అలానే అందులో అతి ముఖ్యమైన అన్ని ముఖ్యమైనవే, కానీ ఇందులో మరీ ముఖ్యమైనది ఈ నారీ శక్తి వందన్ అధినియమం. ఎందుకంటే 3 దశాబ్దాలుగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటివి ఇతర రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ కానివ్వండి, దాని మిత్రపక్షాలు కానీ వాళ్ళందరూ కూడా కేవలము మొసలి కన్నీరు కారుస్తూ మాటలు చెప్పారు తప్పితే ఏ రోజున ఈ బిల్లుని పాస్ చేసేటటువంటి చిత్తశుద్ధి వాళ్ళకి లేకుండా పోయింది. కానీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో 2023 సెప్టెంబర్ 19న లోక్సభలో బిల్లు పాస్ అవడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రత్యేక సమావేశాల ద్వారా, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ద్వారా అమెండ్మెంట్ తీసుకుని వచ్చి కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం సవరణ తీసుకుని వచ్చి మరి 2029 ఎలక్షన్లలోనే ఈ 33% రిజర్వేషన్ అమలు పరిచే విధంగా డీలిమిటేషన్తో కలిపి, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి డీలిమిటేషన్ లేదనుకోండి, ఇప్పుడున్నటువంటి 543 సీట్లలో 33 అంటే తక్కువ శాతమే వస్తాయి మహిళలకి. అదే డీలిమిటేషన్ జరిగితే 815కి పెరుగుతాయి సీట్లు దాదాపుగా. అంతదానికి 33% అంటే ఇంకా మరిన్ని ఎక్కువ సీట్లు మహిళలకు వస్తాయి అని చెప్పిన ఉద్దేశంతో ఇది ప్రవేశపెట్టడం జరుగుతుంది. మహిళల రిప్రజెంటేషన్ అసెంబ్లీలో కానీ లోక్సభలో కానీ ఎక్కువగా ఉంటే ఈ డ్రగ్స్ పైన కానీ, జరుగుతున్నటువంటి అత్యాచారాల పైన కానీ, లేదంటే మహిళల విద్య, ఆరోగ్యము, సామాజిక సమస్యల పైన ఎక్కువగా మరింత పోరాడి ఎక్కువగా ఫండింగ్ తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. పాలసీ మేకింగ్లో కూడా మా బలాన్ని వినిపించడానికి మరింత బలాన్ని పెంచినట్టుగా అవుతుంది. అట్ ద సేమ్ టైం కేవలం రాజకీయ పార్టీలో ఉన్న మహిళలే కాకుండా, ఇప్పుడు ఉదాహరణ బీజేపీ తరఫున మొన్న ఒక కొత్త యంగ్ అమ్మాయి మైథిలి ఠాకూర్ సింగర్, తను ఎంపిక కాబడింది, ప్రజాప్రతినిధి అయ్యింది. అలా వివిధ రంగాల్లో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్న ఏ మహిళ అయినా సరే చట్టసభలకి రావడానికి ఈ నారీ శక్తి వందన్ అధినియమం ఉపయోగపడుతుంది. ఈ రోజున దేశవ్యాప్తంగా మహిళలు ప్రధానమంత్రి గారికి నీరాజనాలు పలుకుతున్నారు. ఈ బిల్లు పాస్ అవడానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ రోజున ఈ 33% అనేది ప్రపంచంలోనే హైయెస్ట్. ఇప్పటికీ ప్రపంచ సగటు 24% మాత్రమే ఉంది. ఇంతకు ముందేమో మనకి లోక్సభలో 15% ఉంది. దాన్ని మేము 33%కి పెంచాము. ఏదేమైనా మహిళలకు అవకాశాలు రావడం ఒక ఎత్తు, వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవడం ఒక ఎత్తు. ఇక మహిళలారా మన చేతుల్లో ఉంది, మనం ఎంత బాగా దీన్ని సద్వినియోగం చేసుకుంటామని. ఇంత మంచి అవకాశాన్ని మాకు కల్పించినందుకు మోదీ గారికి ధన్యవాదాలు.